గుర్తున్నాయా? దాని యొక్క సారం గుర్తుపెట్టుకున్నారా? ధ్యానించండి. మరి పండిపోయిన మామిడికాయలు ఇలా ఇలా పిండి చక్కని రసం వస్తుంది, దాన్ని నెమరు వేసుకుంటే మంచి పాలు వస్తాయి. అలాగే తిన్నది పెరిగిన పాలు చేసి మరి ఎంత నెమరేసుకుని తక్కువగా దొరికినప్పుడు తింటుంది, ఇంటికి వెళ్ళాక నెమరేసుకుంటారు. అలాగే మీరు కూడా నెమరు వేసుకొని ఇంకా మేము ఇన్ని విషయాలు కొత్త విషయాలు నేర్చుకున్నాం, మా వాక్యం ఇలాంటిదని ఇతరులైన వారికి చెప్తే వారు బలపడతారు. మనం ఇంకాను అభివృద్ధిలోనికి వచ్చి మరి మేము ఎక్కుతాం. మనం అడగాలే కానీ దేవుడు ఇస్తాడు. మీ కొరకు నాకు కన్నీళ్ళు తప్ప ఏ మొక్కలే దశలో చెప్పారు. పారేవలే నీవెప్పుడు మూలుగుతూ ఉండాలి, నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తావు, నీ ప్రసంగం కాదు, నీకు అదే వరం అన్నారు. కనుక దేవుడి పిల్లలారా, మీ కొరకు మా కుటుంబము మరి ఎంతో కన్నీటితో ప్రార్థన చేస్తున్న అందరూ ఉన్నతమైన స్థితిలోనే దేవుడు ఉన్నాడు. దేవుడు ఇంకాను మరి మన దీవించి ఆశీర్వదించి మూడవ దినం సంపూర్ణమైన మరి దీవిన ఆశీర్వాదం మీ అందరికి అనుగ్రహించి మహిమ మేఘమునకు సిద్ధం చేయుగాక. గనుడు అయిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు వేలాది స్తోత్రములు తండ్రి. అల్పులము అయోగ్యులము మా తండ్రి గారిని బట్టి మాకిచ్చిన ఈ యొక్క నేను విలువైన బాధ్యతను బట్టి స్తోత్రములు. మీరు చూపించిన చెప్పు అన్న మాట చెప్పుడు ద్వారా నా బిడ్డలు బలపడి మా యొక్క ఇదిగో తండ్రి మా స్థితిని బట్టి మా తండ్రి అంత బలమైన ప్రార్థన చేశారు కనుక విశ్వాసులుగా మేము ఉన్నామని మీరు బలపడి స్థిరపడి సిద్ధపడి విధేయత కలిగిన బిడ్డల వల్లే ఉంచమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రతి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు చూపించే దర్శనాలు అవి చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఎప్పుడో ఎక్కడో జరిగినటువంటి సంగతులను, జరగబోవు సంగతులను యోహాను గారికి చూపించారు. పద్మాసలంకలో ఉన్న యోహాను గారు దర్శనముల గుహ దగ్గర మోకరించినప్పుడు, కనిపెడుతూ ఉన్నప్పుడు ప్రభువే స్వయముగా వెళ్ళి యోహానుతో మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా ప్రకటన గ్రంథంలో రాయబడ్డాయి. అంతేకాకుండా జరగబో సంగతులు అవి కూడా యోహాను గారికి ప్రభువు చెప్పగా రాసినటువంటి కనుక దర్శనములు అనేటటువంటి దర్శనాన్ని మనం ఎప్పుడు చూడగలుగుతాం? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచారు. యోగుల గ్రంథంలో ఈ యవనస్తులు, చిన్నపిల్లలు, వృద్ధులు ఏం చేస్తారంట? కళలు కంటారు, దర్శనాలు చూస్తారు. మరి వాక్య గ్రంథాన్ని, లేఖనంలో రాయబడినటువంటి మాటలను మనము కొట్టివేసే వారంగా ఉండకూడదు. సరే, మంచిది. దేవుడు బయలుపరిచిన బైబిల్ విషయం వ్యవస్థాపకులు ఇలాగ ఎన్నో గొప్ప కార్యాలు ఆయన భూమి మీద ఉన్నప్పుడు, ఆయన ఈ లోకమును విడిచి వెళ్ళిన తర్వాత కూడా తన బిడ్డలైనటువంటి వారి పట్ల జరిగిస్తూ ఉన్నారు. ఇది మనము సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో నమ్మవలసిన వారమై ఉన్నాం.
మరి ఇప్పుడు వాకింగ్ చెప్పలేదు కానీ ఎవరైనా పాట 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 పాటల పాట తక్కువ చరణాలు తీసుకుంటారు. యోవేలు గ్రంథంలో మనం ఇందాక చదువుకున్నాం వాక్యాన్ని 2వ అధ్యాయంలో మొదటి నుండి మనం చదివితే
అసలు జరిగినటువంటి సంగతులు రాయబడ్డాయి అక్కడ. వారు చేసినటువంటి అక్రమములను బట్టి, వ్యతిరేకతను బట్టి వ్రాయబడినటువంటి మాటలు ఇవన్నీ మీకు మరలా మీరు చదువుకోండి, అది నేను చెప్పను. కానీ ఇలాగ జరుగుతున్నవి కనుక మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఇప్పుడైనను 12వ వచనంలో ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇది యెహోవా వాక్కు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, 2 దినములు ఎంతో ఘనముగా మీరు జరిగించారు ఉపవాస ప్రార్థన కూటములు. ఈ రోజునైనా ముగింపు కూటములో మేమున్నాము. ఈ ముగింపు కూటములో ఎంతవరకు మాతో ఉండి వీళ్ళైన వారిని ప్రేమించి ప్రేరేపించి ఉత్తేజపరిచి చక్కని కీర్తనలతో నిన్ను నృతించే వాక్యం ఇచ్చాడు. అందుకు స్తోత్రములు, స్తుతులు చెల్లించాము. మా స్తుతులను అందుకున్నావు, ఆసీనుడువై ఉన్నావు. ఇశ్రాయేలు స్తుతులపై ఆసీనుడువై ఉన్నావా, మా స్తుతులపై ఆసీనుడువై ఉండి మమ్మల్ని నడిపించుతున్నావు. ఈ సమయంలో నీ వాక్యము చేత ఈ ముగింపు కూటములో మమ్మల్ని బలపరిచి ఈ 2 దినములలో 5 ప్రసంగాలు నేను విన్నాను. ఇప్పుడు నీ రాసులను బలహీనులను నిలిచి ఉండగా నీ ఆత్మ చేత నన్ను నింపండి. నీ వాక్కును నా నోట ఉంచండి. మీరే మాట్లాడండి, బలపరచండి. వాక్కైన యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క కృప చేరిన మీకెల్లరకు తోడైంది నడిపించును గాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, నేను చెప్పబోయే వాక్యము ఇప్పుడు చదివినది కాదు, కానీ ఉపవాసము ఎందుకు ఉండాలి అనే దాని గురించి చదివించాను ఈ మాట. తర్వాత వాక్య సందేశాన్ని మనం అందుకుందాం. ఎందుకు ఉపవాసము చేయాలి అని అంటే, ఆ 11వ వచనములో చివరి మాటలు మనకు కనపడుతుంది. యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళగలిగిన వాడు ఎవడు? యెహోవా దినము భయంకరము, దానికి తాళగలిగిన వాడు ఎవడు లేడు. అందుకనే ఈ ప్రవక్త అంటాడు, ఎవడునో తాళలేడు గనక, అది భయంకరమైనటువంటి దినము గనక దాని నుండి తప్పించబడాలి అని అంటే ఇప్పుడైనను ఉపవాసం ఉండి మీరు ప్రార్థన చేయండి. ఉపవాస ప్రార్థనలు, ఉపవాసం అంటే ఏంటి? దిద్దుకొనుట. దిద్దుకొనువాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. ఈ ఉపవాసం ఉండి ప్రార్థించడం ద్వారా మనలను మనము దిద్దుకుంటాం. దేని ద్వారా అని అంటే వినుచున్న వాక్యము ద్వారా.
వాక్యము అనేటటువంటిది హృదయమును శుద్ధి చేసేది. అందుకనే వాక్యమును మనము సమయం వచ్చేటప్పటికి పాటలు పాడినప్పుడు చక్కగా ఉంటాం, కార్యక్రమం జరిగించినప్పుడు చక్కగా ఉంటాం. వాక్యం వచ్చేటప్పటికి కొంచెం జోగుపాటు వస్తుంది. ఎందుకు వస్తుంది చెప్పండి. అసలు అలసిపోయా, బలహీనత. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి నేను చెప్పిన మాట. అలసిపోయా, లేకపోతే బలహీనత, లేకపోతే ఏంటి, ఎందుకు సమయం వచ్చినప్పుడు వాక్యము దగ్గరకు వచ్చేటప్పటికి ఎందుకు వస్తుంది అని అంటే, వాక్యము వినడానికి ఆటంకపరిచేవాడు ఎవరు చెప్పండి? అపవాది. అప్పుడే కూర్చుంటాడంట. వాక్యం వింటే హృదయాన్ని శుద్ధి చేస్తుంది గనక దేవుని వాక్యమును వినకుండా చేయడానికి వాడు ఏం చేస్తాడంట? పక్కనే ఉంటాడు. అందుకనే అదే సమయానికి మనకేమొస్తుంది చెప్పండి? మొహమాట పడవద్దు, అందరికీ జరిగింది. రాత్రి పాస్టర్ గారితో మాట్లాడి అందరం కూర్చున్నాం. 2 గంటలు అయింది. 2 గంటలు అయిన తర్వాత మళ్ళా పైకి వెళ్ళి స్నానం చేసి నిద్రపోయేటప్పటికి 3 దాటిపోయింది. మళ్ళీ 5 గంటలకి లేవడం జరిగింది. ఎన్ని గంటలు నిద్ర? 8 గంటలమ్మా. 2 గంటలు అంతే కదా, సరిపోద్దా? బలహీనత తెచ్చి పెడతాడు. కానీ ప్రియమైన దేవుని పిల్లరా, వాక్యము అనే సమయం వచ్చేటప్పటికి ఈ అపవాది అనేటటువంటి వాడు వాక్యాన్ని వినకుండా చెడగొట్టడానికి యేసుక్రీస్తు ప్రభు సమాధి చేయబడిన తరువాత ఆ సమాధిని ఒకసారి తెరవబడిన తర్వాత ఆ సమాధి ఖాళీగా ఉన్నది అనేది మనము పునరుద్ధాన దినాన్ని చెప్పుకుంటూ ఉంటాం. అక్కడట అపవాది కూర్చున్నాడట. ఎందుకు అని అంటే, ఈ సమాధిలో ఉన్నటువంటి యేసును లేవనివ్వకూడదని అటు ఉద్దేశం కదా. ఖాళీ సమాధి ఉంది. ఆ ఖాళీ సమాధి మీద ఒక వేనస్ అనే దేవతా గుడిని కట్టించింది. ఎందుకంటే వేనస్ అనే దేవతా గుడిని కట్టించడానికి కారణం ఏమిటి అని అంటే, యేసు లేచెను హల్లెలూయా అంటారు. ఈ దేవుని నమ్ముకున్న వారు వచ్చి యేసు లేచెను హల్లెలూయా అంటారు. అది నా చెవిని పడకూడదు, అది నేను తట్టుకోలేను అని చెప్పంట ఏం చేసింది? ఆ సమాధి మీద వేరొక గుడిని నా దేవుడు ఊరుకుంటాడా? దేవుడు మరి యొక్క ఆమెను ఏర్పాటు చేసుకున్నాడు. హెలీనా ఆమెను ఏర్పాటు చేసుకుని ఒక గొప్ప మందిరాన్ని అక్కడ కట్టాడు. మరి ఎవరు ఓడిపోయారు ఇప్పుడు? అపవాదివి ఓడిపోతివి. ఓడిపోయేవాడు ఎవరు అని అంటే అపవాది. అందుకనే ఈ అపవాది అనేవాడు దేవుని పనిని చెడగొట్టడానికి, ఈ అపవాది అనేవాడు విశ్వాసిని పాడు చేయడానికి దేవుని వాక్యాన్ని వినకుండా అడ్డుపడేదే ఆ సమయంలో వచ్చేటటువంటి కల్పిస్తాడు వాడు. మనం అనుకుంటాం పలకెంత ఉన్నదో లేకపోతే ఏదో అనుకుంటాం. కాదు, వాడు చేసే పని అది. కనుక జరగబోయే సంగతులు, జరుగుతున్నటువంటి సంగతులు యోవేలు గారు రాస్తూ చివరకు వచ్చేటప్పటికి ఏమంటున్నాడంటే, ఆ దినము బహు భయంకరమైనటువంటి దినము, యెహోవా దినము.
బహు భయంకరమైనటువంటి దినము. దాన్ని తాళగలిగిన వాడు, తట్టుకోగలిగిన వాడు ఉన్నారా? అందుకనే ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుచు దుఃఖించుచు. ఇదేంటి కన్నీళ్లు విడడం ఏంటి, దుఃఖించడం ఏంటి? రెండు ఒకటే కదా. దుఃఖం వచ్చినప్పుడు కన్నీళ్ళు వస్తాయి కదా. ఇందాక అమ్మగారు చెప్పారు కదా కన్నుల గురించి. ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మన పట్ల జరిగిస్తాడు. అందుకనే ఇక్కడ భక్తుడు అంటాడు, ఇప్పుడైనను ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా. ఈ 3 మాటలు మెసేజ్ చెప్పుకుంటే అయిపోద్ది, కానీ నేను దాని జోలికి వెళ్ళను. ఒకటేంటి, కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా ఏం చేయాలంట? మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు అనే మాట ఇక్కడ మనకు కనబడుతుంది. కానీ ఆమోసు గ్రంథంలో చూస్తే ఇదే యెహోవా వాక్కు అనే మాట 14 సార్లు రాయబడింది. ఇదే యెహోవా వాక్కు అనే మాట 14 సార్లు రాయబడింది. మీరు అంతా ఆమోసు గ్రంథం అంతా చదివితేనే ఆ మాటలు కనపడతాయి. ఎక్కడెక్కడ ఇదే యెహోవా వాక్కు అనే మాట. కనుక దేవుని వాక్కు ఎంత బలముగా పనిచేస్తుంది అని అంటే, లాజరు బయటికి రా. ఎవరి వాక్కు అది? దేవుని వాక్కు. లాజరు బయటికి రా. సమాధి చేయబడి 4 దినాలు సమాధి చేయబడి సమాధిలో ఉన్నటువంటి లాజరును బయటికి రా అని పిలవడం అసలు ఎవరన్నా చేయగలరు? అది సర్వశక్తుడైన దేవుడే చేయగలడు, ప్రభువే చేయగలడు. లాజరు బయటికి రా అని పిలవగానే ఆ లాజరు ప్రేత వస్త్రములు ధరించుకున్నవాడే బయటకు వచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లలు, దేవుని వాక్కులో అంత శక్తి ఉన్నది. కనుక ఈ మనపూర్వకముగా మనం చేయవలసిన కార్యం ఏంటి, ఎలాగూ అనేది ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. మనం యోహాను సువార్త 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదవండి. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2 3 తూములు పట్టు 6 రాతి బాణలు వంచబడెను. 6 రాతి బాణలు. ఇదేంటి, పెళ్లి దగ్గరికి వెళ్ళి అదే టైగారు అనుకుంటున్నారేమో. ఇదేంటి సందర్భం ఏంటిది ఏమండి? మనం చదువుకున్న సందర్భం ఏంటి, మనం ఉన్నదేంటి? అది ఇది ఉపవాస ప్రార్థనలో చదువుకున్నదేంటి? అక్కడ యేసు ప్రభు చేసినటువంటి కార్యం, పెండ్లిలో చేసినటువంటి కార్యం ఏంటి? కానా అనే ఊరికి వెళ్ళాడట ఆయన పెళ్లికి. అక్కడ ఇక్కడ 6 రాతి బాణలు, 2 3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడెను. ప్రియులారా, లోపల వివాహం జరిగింది, విందు జరుగుతుంది. అందుకనే అక్కడ రాతి బాణలు ఉంచబడ్డాయి. ప్రియమైన దేవుని పిల్లరా, ఇంకొక మాటను మనం చూసినట్లయితే నిర్గమాకాండములో 30వ అధ్యాయము 17వ వచనములో గంగాళము కనబడుతుంది, ఇత్తడి గంగాళము. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, కడుగుకొనుటకు ఇత్తడి పీటను చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమన దాని ఉంచవలెను. చాలు, దాన్ని ఉంచి నీళ్లతో నింపవలెను. రాత్రి విన్నాం ఈ మాట మనం.
ఇత్తడి గంగాళము దేనికి సాదృశ్యము అని అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తమునకు సాదృశ్యము. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ఇత్తడి గంగాళములో ఉన్న నీరు దేనికి సాదృశ్యం అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తమునకు సాదృశ్యం. అందుకనే దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే, మోషే నువ్వు ఒక ఇత్తడి గంగాళమును తయారు చేయించి ఇత్తడి పీటను చేసి బలిపీఠమునకును ప్రత్యక్షపు గుడారమునకును మధ్య దాన్ని ఉంచవలెను. ఎందుకు? గంగాళం ఇత్తడి గంగాళం, దాని నిండా నీరు పోయేవాళ్ళు. ఎందుకంటే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళవలసిన వారు అక్కడ ఏం చేయాలి? శుద్ధి చేయబడాలి. ఇది నా పాయింట్. శుద్ధి, హృదయ శుద్ధి. ఉపవాసం ఉండి ప్రార్థించినటువంటి మనము, ఉపవాస ప్రార్థనలో ఏకీభించినటువంటి మనము హృదయ శుద్ధి కలిగిన వారముగా ఉండాలి. ఆ శుద్ధి చేసేది దేవుని వాక్యమే. ప్రియులారా, ఇక్కడ శుద్ధుల గురించి, కొన్ని శుద్ధుల గురించి మనం ఇక్కడ నేర్చుకుందాం. ఏంటా శుద్ధి? మత్తయి సువార్తలో 5వ అధ్యాయము 8వ వచనం తర్వాత చదువుతురు కానీ నేను హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఇది తర్వాత మనం మాట్లాడుకుందాం. శుద్ధి గురించి మీకు చెప్తాను. వాటన్నిటిని గురించి నేను వివరించను. కానీ బహిరంగ శుద్ధి, బహిరంగముగా కనబడేటటువంటిది, ఎంత చక్కగా ఉన్నారు, ఎంత శుద్ధిగా ఉన్నారు అనుకునేది. అంటే ఎదుటి వారికి బహిరంగముగా కనబడే శుద్ధి ఏంటి అని అంటే, 1 గృహశుద్ధి, 2 దేహశుద్ధి, 3 వస్త్రశుద్ధి. ఉపవాసుకోవటాలు కదండి, అందరూ ఏం చేసుకుంటారంట? ఇల్లు కడుక్కోవడం. ఏంటది? గృహశుద్ధి. లోపల ఉన్న అంటులతో కూడా అవన్నీ శుభ్రం చేసేసుకుని చక్కగా అలంకరించుకుంటారు. ఇది బహిరంగముగా కనబడుతుంది. బహిరంగంగా కనబడేటటువంటి శుద్ధి. 2వది కూడా దేహశుద్ధి. స్నానం చేసి చక్కగా స్నానం చేయండి, అటు ఇటు తిరిగేసి చెమటలు పట్టేసి ఇంటికి వచ్చేసి మరి బట్టలు వేసుకుని వచ్చేస్తామా? మరి ఏం చేస్తాం? స్నానం చేస్తేనే కానీ వేరే బట్టలు వేస్తాం. ఇది కూడా బహిరంగముగా కనబడేటటువంటిది. ఇక 3వది ఏంటి అంటే వస్త్రశుద్ధి. చక్కని వస్త్రాలు ధరించుకుని మందిరానికి వస్తాము. ఇది బహిరంగముగా అందరికీ కనబడేది. అయితే ప్రియులరా, ముఖ్యముగా ఉపవాస ప్రార్థనలు చేస్తున్నటువంటి మనకు బహిరంగ శుద్ధి కంటే కూడా అంతరంగ శుద్ధి చాలా ప్రాముఖ్యము. దేవుడికి మహిమ కలుగును గాక. అంతరంగ శుద్ధి ఇది బహిరంగంగా చూసేటటువంటిది, అందరికీ కనబడేటటువంటిది. కానీ అంతరంగ శుద్ధిని ఎవరు చూస్తారు అని అంటే దేవుడు చూస్తాడు, ప్రభువు చూస్తాడు. చూచుచున్నవాడు ఆయన ఎవరు చెప్పండి అమ్మా? చూచుచున్న దేవుడవయ్యా అని పాడట్లేండి, పాడట్లేదు. చూస్తున్న దేవుడవయ్యా అని పాడతాడు. నిజమే, ఆయన ఎక్కడి నుంచి చూస్తున్నాడు అని అంటే నీలో ఉన్నటువంటి అంతరంగ శుద్ధిని ప్రభు పైనుండి చూస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఇప్పుడు మనకి ఏం కావాలంట? ఏమండి, ఏం కావాలి? అంతరంగ శుద్ధి. ఈ అంతరంగ శుద్ధిని గురించి 2 విషయాలు మీకు చెప్పేసి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఒకటి ఏంటి అంటే నోటి శుద్ధి. నోటి శుద్ధి, నోటి శుద్ధి అంతరంగ శుద్ధి అని అంటారా? అంతరంగ శుద్ధినా? ఇది రెండింటికి కూడా ఉపయోగించవచ్చు. మొహం కడుక్కోపోతే ఇది బహిరంగానికి ఎలా ఉంటుంది?
కంపు కొడతా ఉంటుంది. కానీ నోటి శుద్ధి అంతరంగ శుద్ధి అని ఎందుకు చెబుతున్నాను అని అంటే, మన లోపల నుండి వచ్చేటటువంటి మాట ఎలాగుండాలంట దేవునికి ఇష్టమైనటువంటిదిగా ఉండాలి. ఈ లోపల నుండి వచ్చేటటువంటి మాట, అంతరంగములో నుండి వచ్చేటటువంటి మాట ఎలాగుండాలని అంటే దేవునికి ఇష్టమైనదిగా, శుద్ధి కలిగినదిగా ఉండాలి. అందుకనే నేను అంతరంగ శుద్ధి అన్నాను. రెండు విధాలుగా కూడా ఉపయోగించవచ్చు. కానీ ఈ అంతరంగ శుద్ధి, బైబిల్లో ఉన్న మాట ఏంటంటే, కత్తి లాంటి మాటలు మాట్లాడేవారు ఉన్నారు. కత్తిలాగా కోసుకుపోయేటటువంటి మాటలు మాట్లాడేవారు ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తాయి? అంతరంగంలో నుంచే కదా, హృదయంలో నుంచే కదా. అందుకనే నీ మాటలు ఎలాగుండాలి అని అంటే, దేవుని వాక్యము చేత హృదయ శుద్ధి ఎప్పుడైతే నీవు కలిగి ఉంటావో, అంతరంగంలో నుండి వచ్చేటటువంటి మాట కూడా అంత శుద్ధిగా ఉంటుంది. మహిమ గల వాక్యము చేత నింపి నీ మహిమ గల హస్తమును విడవపాయించి దీవించి ఆశీర్వదించినందుకు నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. అయినా వాతావరణంలో నిన్నటి వరకు మార్పు ఏంటా ప్రభువా అని ప్రార్థించినప్పుడు నీవు గొప్ప కార్యములు జరిగించావు. ఆనాడు ఇశ్రాయేలీయులను నడిపించడానికి ఎర్ర సముద్రము అడ్డొచ్చినప్పుడు మోసే చేతిలో కర్ర చేత ఆయుడుగా చేశావు నాయనా. వారిని ఆరిన నేలను నడిపించావు. యెహోషువ కాలములో యొర్దాను నది దాటడానికి యాజకుల పాదములు తగలగానే, నీటిని తగలగానే ఎక్కడో ఆగామనే పొరమును ఆగిపోయింది. ఆయన వారు కూడా ఆరిన నేలను నడిచారు. ఇశ్రాయేలీయులు ఆవలికి దాటారు. కొంతమంది నది యువతలే ఉన్నారు, కొంతమంది అవతలకి వెళ్ళారు. అందరికీ ప్రభువా, ఆవలి వారికి ఏవలి వారికి స్వాస్థ్యములు పంచిపెట్టిన తండ్రి నీకు స్తోత్రములు. ఇదిగో ప్రభువా, వచ్చిన ప్రతి బిడ్డను, వారి కుటుంబాలని నీకు అప్పగించుకుంటున్నాం ప్రభువా. దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మహిమకరమైన స్థితిని బిడ్డలందరికీ అనుగ్రహింపచేయమని నేను నటించుతున్నాను. ఈ కరోనా కాలంలో ఆ సంఘమును విడిచి వెళ్ళిన తల్లుల విషయమై ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారి ఆత్మలకు శాంతిని మీరు సమాధానములు కలుగ చేయమని నేను నటించుతూ ఉన్నాను. మందిరంలోనికి వచ్చినట్లయితే ఈ ఆశీర్వాదం ఉంటుంది అని, మందిరంలో మేము కూడుకున్నట్లయితే ఈ వాక్యము చేత మా హృదయాన్ని శుద్ధి చేసుకోవచ్చని ప్రతి ఒక్కరిలోనూ ఆ ఆలోచన, ఆ తలంపును పుట్టించి అయినా ఈ మందిరములో ప్రతి ఒక్కరము నిరుదించులాగున ఆదివారము, శుక్రవారము, మిగిలిన దినములలో నైనా ఏర్పాటు చేయబడినటువంటి దినములలో అందరము ఏకీభవించి నిరుదించడానికి అయినా మీరు సహాయం చేయండి. కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. ఎవరిలో బలహీనత ఉన్నదో వారి బలహీనతలన్నిటినీ నజరేయుడైన యేసు నామములో తీసివేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో 3 దినాలు దేవుడి సన్నిధిలో ఉన్నాను నేను. నాకు దేవుడు ఎంత గొప్ప కార్యములు చేస్తాడు అని సాక్షులుగా ఉండటానికి మీరు సహాయం చేయమని నేను నటించుతూ ఉన్నాను. ఇదిగో ప్రభువా, ఈ ఉపవాస కూటములో ఆయన సహకారులుగా ఉన్నటువంటి యవనస్తులైనటువంటి బిడ్డలను, అలాగే ఏర్పాటు చేయబడినటువంటి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించి
నీ కృపలో నడిపించమని, నీ ఒక్కరిని విడువక దీవించమని దావీదు కుమారుడా దీవించండి, దీవించండి ప్రభువా. నీ హస్తమును చాపండి ప్రభువా. దావీదు కుమారుడా దాటిపోవద్దు. ప్రతి ఒక్కరిపై నీ దీవెన కలిగిన హస్తము, కరుణ కలిగిన హస్తము, ఆశీర్వాదము కలిగిన హస్తము ప్రతి చిన్న పెద్ద అందరి మీద నీ హస్తం వచ్చి దీవించున్నారు. 3 దినాలు మాతో ఉండి మమ్మను వెన్నంటి ఉండి మమ్మను నడిపించిన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు దయచేయము. ఆయన అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోధనలో తేక కీడును తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైన తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమునకు జయము. అపవాది క్రియలకులాయి. ప్రభు యేసు రక్తమునకు జయము. అపవాది క్రియలకులాయి. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం. అపవాది క్రియలంత నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సర్వ సృష్టిని సృష్టించి సృష్టి మీద అధికారము ఆయన హస్తములలో ఉంచుకొని అది మానవులకు ఇచ్చుచున్న తండ్రి అయిన దేవుని ప్రేమ, సర్వ సృష్టిని రక్షించుట కొరకు నరావతారిగా మనుష్య కుమారుడుగా భూలోకానికి వచ్చి తన రక్తము ద్వారా, అమూల్యమైన రక్తము ద్వారా మనలందరినీ సంపాదించుకున్న రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్ముడుగా మన మధ్య ఉండి ఆత్మ కార్యములను జరిగించుచు పరిశుద్ధులనుగా మనల్ని తీర్చిదిద్దుతూ రెండవ రాకడకు సిద్ధపరచుచున్నాడు. పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నిత్య సహవాసము, సన్నిధి, కాపుదల, స్వస్థత, సమాధానము మీ కుటుంబాలెల్లరికూ తోడైంది నడిపించుగాక. ఆమేన్. వందనములు నీకు, మరణాతా, మరణాతా, మరణాతా. ఒక్క నిమిషం అందరూ చెప్పట్లు కొడుతుంది. ప్రభు